బడిబాటలో కార్యక్రమంలో భాగంగా మన కొత్తూరు పాఠశాల ఉపాధ్యాయులు మన హెచ్ఎం గారు వారి బృందంతో ఇక్కడికి రావడం జరిగింది. మన ఉపాధి హామీ పని జరుగుతున్న మన ఉపాధి హామీ మరి వేజ్ సీకర్స్ దగ్గరికి రావడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కొత్తూరు గ్రామ సర్పంచ్ స్వప్న గారికి, అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చేసిన మరి వార్డు నంబర్లందరికీ, అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ సంతోష్ కుమార్ గారికి, అదేవిధంగా మరి మీ యొక్క ఫోటోలను మంచిగా ఎప్పటికప్పుడు తీస్తూ మీకు మంచిగా సమన్వయపరుస్తున్న తమ్ముడు రజనీకాంత్ గారికి, మరి కార్యక్రమంలో ఉన్న మేయర్లకు, లీడర్లకు అందరికీ కూడా ఉపాధి హామీ తరఫున ఈరోజు మన హెచ్ఎం సారు, సర్పంచ్, మన పాలక వర్గం, అదేవిధంగా మన కారోబారు అందరూ రావడం జరిగింది. విషయం ఏంది, మన పిల్లలను గవర్నమెంట్ స్కూల్లోనే చదివిపియాలి. ఇది కార్యక్రమం. మనకు మీకు బస్సు ఫ్రీ కావాలి, అందరికి సంతోషం. బస్సు ఫ్రీ కావాలనుకుంటాను మీరే, ఓకే రైట్. మనకు బియ్యం ఫ్రీ కావాలి, బియ్యం ఫ్రీ కావాలి, అది కూడా కోరుకుంటాను. ప్రభుత్వం మీకు బియ్యం ఫ్రీ ఇస్తుంది, బియ్యం ఫ్రీ ఇస్తుంది, మీకు బస్సు ఫ్రీ ఇస్తుంది, మీకు కరెంటు ఫ్రీ ఇస్తుంది. అదేవిధంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యను కూడా అందించాలనే ఉద్దేశంతో విద్యను కూడా ఫ్రీగానే అందిస్తుంది. మీరు గమనించాలి, విషయం మీరు గమనించాలి. ఎందుకు అంటే నీకు నీ కొడుకు ఉద్యోగం రావాలనుకుంటప్పుడేమో గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నావు, కానీ చదివిపియాలన్నప్పుడు నువ్వేమనుకుంటావు, ప్రైవేట్లో చదివిపియాలనుకుంటాను. ప్రైవేట్లో చదివిపిస్తే కూడా తప్పులేదు, కానీ ప్రైవేట్కును మన గవర్నమెంట్కు ప్రాబ్లం ఏంది, పరిస్థితి ఏంది? నువ్వు పైసలు ఇచ్చి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు అక్కడ చదివిపిస్తున్నావు, అక్కడ వాళ్ళ సార్లకు అందరికీ నువ్వు జీతాలు ఇస్తున్నావు, వాళ్ళందరికీ కూడా నువ్వు అవకాశాలు కల్పిస్తున్నావు. వాళ్ళకి ఇచ్చడంతో పాటు ఇక్కడ సార్లకు కూడా నువ్వే జీతాలు ఇస్తున్నావు. ఎట్లా జీతాలు ఇస్తున్నావు? నువ్వు నూనె కొంటానవా కొంటలేవా? ఉల్లిగడ్డలు కొంటానవా కొంటలేవా? నువ్వు సర్ఫ్ ప్యాకెట్ కొంటానవా కొంటలేవా? వీటి మీద వాళ్ళు సుంకం వసూలు చేస్తారు, పైసలు వసూలు చేస్తారు. ఆ పైసలన్నీ మన పన్నుల రూపకంగా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. ఆ ప్రభుత్వం నుంచి సార్లకు జీతాలు వస్తాయి. ఆ జీతాలతో మళ్ళీ బడి మన పిల్లలకు చెప్పాలి. అంటే ఇక్కడ అర్థమైంది, నువ్వు 2 తీర్ల లాస్ అవుతావు. ఇటు 50,000 ఇటు కడుతున్నావు. కొబ్బరి నూనె కాంచోని, మన బొట్టు బిల్ల కాంచోని, మనం తీసుకునే బంగారం కాంచోని, మనం పండుకునే పరుపు కాంచోని, మనం తీసుకునే మంచం కాంచోని, ప్రతి ఒక్కదానికి పైసలు కట్టాల్సిందే. ఆ పైసలన్నీ కడితే ప్రభుత్వం దగ్గర చేరితే ఆ చేరితే పైసలకి వెళ్ళి సార్లకు జీతాలు పంపుతాం. విదేశకు గదే జీతం, నాకు గదే జీతం, నీ మీదనే కదా అందరు ఆధారపడి బతికేది ఎవరి మీద. కానీ నువ్వు 2 తీర్లో నష్టపోతాను. ఎట్లా? ఒక 50,000 ప్రైవేట్ స్కూల్లో కట్టి నష్టపోతాను, మళ్ళీ 50,000 ఇటు ప్రభుత్వానికి కట్టి నష్టపోతాను. 2 తీర్లో కట్టవలసిన అవసరం మనకు లేదు. ప్రభుత్వం ఏం చెప్తాంది, అన్ని పిల్లలను చదివిపియాలి, పిల్లలను వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇది కార్యక్రమం. సార్కు 1,50,000 జీతం, నువ్వు బడికి పంపినా పంపకుండా 1,50,000 జీతం సార్కు వస్తుంది. ఎందుకు వస్తుంది? సార్ ఆ రోజు గవర్నమెంట్ బల్లె చదువుకున్నాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు, బీఈడి రాసిండు, ఎంఈడి రాసిండు, అన్ని చదువులలో పెద్ద చదువులలో పాస్ అయ్యి సారు నౌకరు తెచ్చుకున్నాడు. కాబట్టి సారు ఇక్కడ కాకపోతే మన కొత్తూరు చేయడానికో ఏకతండలే అనుకున్నాం. బుట్ట తండకి మన ఇప్పుడు రోళ్ళకి వెళ్ళిపోతాడు ఒక తండ ఉంటుంది కదా, ఆ తండలైనా బడి చెప్పుకొని 4 సార్ పీసులు అనుకుని బడి చెప్పిన సార్ పైసలు సార్ వస్తాయి. కానీ మన నష్టం ఎవరికి జరుగుతుంది? మీకే నష్టం జరుగుతుంది, మీకు అందరికీ నష్టం జరుగుతుంది. ఆ నష్టం పూడ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాకు పైసలు లేవా? సంతోష్ పైసలు లేవా? మా కొడుకును మేము ఇప్పుడు ఏ బడి పంపుతాను? ఇక్కడ అంగన్వాడి బడి పంపుతాను, ఆయమ్మ బడి పంపుతాను. ఎందుకు పంపుతాను? అది గవర్నమెంట్ బడి, దానికే పంపాలి. వాడు కొడుకు తీయాలి, వాళ్ళు మనకు ఖర్చులు ఇవ్వాలి, మనకు లెక్కలు ఇవ్వాలి, మనకు వాడు సర్టిఫికెట్లు పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి. అదే నీ బడి పంపాలి, ఈ బడికి మళ్ళీ అక్కడి నుంచొని మేము అందరం హాస్టల్లో చదువుకున్నాం కదా, మేము గవర్నమెంట్ బడిలో చదువుకున్నాం కదా, నౌకలు చేస్తున్నాం కదా. మళ్ళీ మీకేమవుతుంది? అక్కడ కూడా ప్రైవేట్ బడిలో కూడా మళ్ళీ ప్రభుత్వ సీట్లు ఉంటాయి. అది ఎవరికి ఉంటాయి? ఎస్సీ ఎస్టీలకు ఉంటాయి, బీసీలకు కూడా సీట్లు ఉంటాయి. అవి మీకు ఎవరికి తెలియదు. ఇవన్నీ చెప్తే ఎవరు వినిపించుకోరు. ఎందుకు వినిపించుకోరు? మాకు పైసలు లేవా, మన కుమ్మరామన్న వాళ్ళ కొడుకును హాస్టల్ వేసి పైసలు కట్టి చదివిస్తాను కాబట్టి మేము కూడా చదివించాలి. ఎస్, ఎందుకు? వాళ్ళ కొడుకు అక్కడ చదువుతాడు కదా, ఇది
మన భారతీయ కాలేజీలో డిగ్రీ చేస్తుంది కదా, కాబట్టి పంపాలి అంతే. అంటే దీన్ని మనము ఈ ఫోబియాని తీసేయాలి అమ్మా, తీసేయాలి. నా కొడుకు మేము కూడా చదివిస్తున్నా, కానీ మేమేం చేస్తాను, గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి మాకు, ఆ నిబద్ధతతో చదివిస్తాను, గవర్నమెంట్ తోటి పైసలు కట్టిస్తాను, గవర్నమెంటే పైసలు కట్టినట్టు చదివిస్తాను. మీరు కూడా విషయం ఏంటంటే మీరేమనుకుంటారంటే వాళ్ళు మా అడుగులు కాబట్టి చదివించుకుంటానులే, వీళ్ళు అమ్మడోళ్ళు కాబట్టి చదివించుకుంటానులే, మాకు భూములు ఉండే జాగులు ఉండే, మేము రైతు కుటుంబమే కథాకారికన, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు మమ్మల్ని ఏమంటారు, వాళ్ళు మమ్మల్ని ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు గుడ్డడి కవితలు ఉన్నారు కదా, మాకు మంచిగా భూమి ఉండే జాగు ఉండే కథాకారికన, మా పిల్లలు మేము అదే పంపుతాము. ఇది మనమే బంద్ చేసుకోవాలి. బంద్ చేయరమ్మా అమ్మా, మీరు వినండి, మీకు వినండి, నేను చెప్పేదే నిజం, మీకు నేను చెప్పకపోతున్నాను. నేను చెప్పాను సపరేట్కి వెళ్ళిపోయేటోనే, ఏదో ఒకటి కరువు పని చెప్పి వెళ్ళిపోతా, కానీ అట్లా కాదు కదా. చదువు కోసం సార్ వచ్చింది, చదువే ముఖ్యం, ఈ ప్రపంచంలో జ్ఞానమే ముఖ్యం. చదువు తప్ప నువ్వు ఏం చేసినా కూడా మనం ఎక్కడ నెగ్గలేము. ఇంకా కొన్ని పరిస్థితులలో ఈ కరువు పని పోతుంది, అన్ని పనులు పోతాయి, ఏ పనులు ఉండవు, వ్యవసాయం చేయడానికి ఉండదు, నువ్వు దున్నడానికి ఉండదు. ఇప్పుడు ప్రభాకర్ అన్న ఏదో మంచిగా నాగలు పట్టుకొని పోతే 1000 రూపాయలు వస్తున్నాయి, రేపు అది కూడా లేదు, గొర్రెలు కొట్టేది లేదు, నువ్వు నాటేసేది లేదు, పత్తి తీసేది లేదు, మొక్కజొన్నలు పట్టేది లేదు, ఏం లేదుగా. వచ్చే సంవత్సరం నుంచి అన్నీ అయిపోతాయి. ఇంకొకటి కొత్త టెక్నిక్ వచ్చింది, కొత్త టెక్నికల్స్ మొత్తం అన్ని మారిపోయినాయి, ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇది వింటానవా, మనము ఇప్పుడు పిల్లలను ఇప్పుడు మనము 9 నెలలు మోయాలి కదా, ఇప్పుడు ఆ మోసులు కూడా అది మొత్తము ఒక తల్లి గర్భాన్ని తయారు చేసింది ఈ వ్యవస్థ. ఈ చదువు ఏం చేసింది, ఒక తల్లి గర్భాన్ని తయారు చేసి ఆ గర్భంలో ఆ పాపను 9 నెలలు వస్తాయి, నువ్వు ఏ రోజు డెలివరీ అంటే ఆ రోజు ఇట్లా వస్తాగానే డెలివరీ అయి బాబు వస్తుంటాయి, బాబు అంటే బాబు, పాప అంటే పాప, అంత టెక్నాలజీ వచ్చాయి. రేపు ఎవరికి కూడా ఏమీ మిగలదు. మీరు చేయాల్సింది ఒక్కటే, చదువు. ఆ చదువుకపోతే మీరు జ్ఞానవంతులు కారు. ఆ చదువు ఎక్కడ చదవాలి, మన గవర్నమెంట్ బల్లెనే చదవాలి. మన చదువు ఎక్కడ చదివించుకోవాలి, ప్రైవేట్ బల్లె కూడా గవర్నమెంట్ చదివించడానికి ఫీజులు కడుతుంది, అట్లన్నా చదివించుకోవాలి, హాస్టల్లన్నా చదివించుకోవాలి, గురుకులాలన్నా వేసుకోవాలి. కానీ పైసలు వేస్ట్గా ఖర్చు పెట్టొద్దు, లక్షలు. మీరు దయచేసి మీరు సార్ ఇక్కడికి వచ్చింది కాబట్టి, పెద్ద సార్ ఇక్కడికి వచ్చింది కాబట్టి, వార్డు మెంబర్లు అందరూ ఇక్కడికి వచ్చింది కాబట్టి, వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు వచ్చింది కాబట్టి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలకి పంపాలి. మీకు ఒక విషయం చెప్పనా, సురేష్ బిడ్డకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా, ఎక్కడ మన దగ్గర చదివింది, ఎక్కడ హౌస్లో చదివి, మళ్ళీ ఎగ్జామ్ రాపితే ఇప్పుడు రాయపర్తిలో సీట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్లో అక్కడ సీట్ వచ్చింది. నా కొడుకు కూడా సీట్ వచ్చింది. నేను ఏం చేసిన, బయట స్కూల్లో వేసిన, ఒక నెలకు 1,60,000 కట్టాలి ప్రభుత్వం. నా కొడుకు, నా పెద్ద కొడుకు. ఎందుకు కట్టాలి, ప్రభుత్వంతో కట్టాలి, ప్రభుత్వం దగ్గర చదివేయాలి, ప్రభుత్వంతో ఉంటారు. మీరు చేయాల్సిన బాధ్యత ఉన్నది. మీకు మన సర్పంచ్ అండగా ఉంటుంది, సర్పంచ్ గారు మీకు అండగా ఉంటారు, సంతోష్ మీకు అండగా ఉంటాడు, మీకు ఏది కావాలంటే అది చేపిస్తారు, వాళ్ళు ఏది కావాలంటే అది చూస్తారు. మీ పాలకవర్గం మీకు అందరూ కూడా మంచి వార్డు మెంబర్లు వచ్చిన అందరూ మీకు అందరు అండగా ఉంటారు. ఖచ్చితంగా మీ పిల్లలను వచ్చేసరికి బల్లెకు పంపాలి, లేకపోతే రాను ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ బల్లె చదువులకు రావు అని ఇచ్చే అవకాశం ఉన్నది. ఆ రోజు మీరు అందరూ బాధపడతారు, ఎందుకంటే ఎవరు చదువుకుంటే ఒక 4-5 మనకి తక్కువ మార్కులు ఇచ్చినా మనకు ఉద్యోగం ఇచ్చి పడేస్తారు. అప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలకు మీరు బాధపడతారు. కాబట్టి మీ మనవలు, మీ మనవరాలను, మీ పిల్లలందరినీ కూడా మన బడికి దోలాలని మీరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.